ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది అని తరచుగా వింటుంటాం. అయితే ప్రతి సమయంలో కూడా మనము చేయవలసింది ఏమైనా ఉన్నదా? ఆ విషయం ఏమిటో పరిశీలిద్దాం. మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. శాశ్వతమైన దేవుని కృపలో మీరు క్షేమంగా మరియు భద్రంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమం నుండి మీరు ఏం నేర్చుకుంటున్నారో దాన్ని మీ జీవితంలో కూడా అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో కడవరి దినాలకు సంబంధించి విశ్వాసులకు ఇవ్వబడిన ముఖ్యమైన హెచ్చరికలను గురించి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని వినడానికి సిద్ధపడదామా? ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలి
దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా. ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ చివరి అధ్యాయంలో ఈ అంత్య దినాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన సూచనలను, సలహాలను మనం గమనిస్తాం. ప్రియులారా, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక యొక్క చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు మనకు ఒక విషాద భావం కలుగుతుంది. ఎందుకంటే పౌలు కడవరి దినాలకు సంబంధించిన సూచనలను తిమోతికి ఇస్తున్నాడు. అలాగే పౌలు మరణశయ్యపై ఇచ్చిన సాక్ష్యం కూడా ఇక్కడ ఉంది. బహుశా ఇవి అతని చివరి వ్రాతలు కావచ్చు. ఇందులో అతని ఒంటరితన భావాన్ని మనము గమనించవచ్చు. అతడు రోమ్లోని భయంకరమైన నేరస్తులు ఉంచబడే పురాతనమైన కనీస వసతులు లేని మామెటైన్ జైల్లో ఒంటరిగా బంధింపబడి ఉన్నాడు. అతనికి చలివేస్తుంది. తనకు సహాయకరంగా తిమోతిని తన కోటు తీసుకురమ్మని అడుగుతున్నాడు. ఒకవేళ నీవు నేను గనక ఆ జైల్లోకి వెళ్తే అక్కడ బంధించబడడం కాదు కదా, కొంత సమయం గడపడానికి కూడా అంతగా ఇష్టపడం. అతనికి ఒంటరితనం ఉంది, సమయము గడవకుండా ఉంది. అతడు తిమోతిని తన పుస్తకాలు, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకురమ్మని అడుగుతున్నాడు. కానీ ఈ విషాదం మరియు ఒంటరితనంతో పాటు విశ్వాసంలో తన కుమారుడైన తిమోతికి పౌలు చివరిసారిగా కొన్ని ఆజ్ఞలను ఇస్తున్నప్పుడు ఒక విజయ స్వరం కూడా మనం వింటాం. అతని మాటల ద్వారా దేవుడు మనకు వినిపించాలి అనుకున్న దాన్ని మనం వింటాం. ఇది మీకు మరియు నాకు పౌలు తెలియజేస్తున్న చివరి మాటలు. ఒకవేళ మీరు ఈ మాటలను అంగీకరించడానికి సిద్ధంగా లేకపోతే ఇక అతడు మీతో మరేమి చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఇక పౌలు తిమోతికి ఇచ్చిన చివరి ఆదేశాలను లేదా ఆజ్ఞలను మనము గమనిద్దాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 వచనాన్ని గమనిద్దాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా. ప్రియులారా, ఈ వచనాన్ని గమనించారా? ఇందులో సజీవులకును మృతులకును తీర్పు తీర్చు అనే మాటను గమనిస్తాం. అనగా ఇది దేవుడు మరియు ప్రభువైన యేసు క్రీస్తు సన్నిధిలో ఇవ్వబడిన ఒక గంభీరమైన ఆజ్ఞగా మనం గుర్తించాలి. పౌలు మాట్లాడుతున్న ప్రతి పదాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రత్యక్షత తోడు,
ఆయన రాజ్యము తోడు అనే మాటల్లోని భావం ఏమిటంటే, ఇక్కడ క్రీస్తు ప్రత్యక్షత మరియు ఆయన రాజ్యము ఈ రెండు ఒకటి కాదు అనే విషయాన్ని మనము గమనించాలి. ఆయన ప్రత్యక్షత అంటే క్రీస్తు తన సంఘాన్ని దర్శించే సమయం అన్నమాట. అనగా సంఘము మధ్యాకాశానికి ఎత్తబడడాన్ని సూచిస్తుంది. ఆయన రాజ్యం అంటే క్రీస్తు భూమిపై తన రాజ్యాన్ని స్థాపించడానికి తిరిగి వచ్చే సమయాన్ని వెల్లడిపరుస్తుంది. రెండుసార్లు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తన వారిని ఈ లోకం నుండి తీసుకున్నప్పుడు వారిని తీర్పు తీరుస్తాడు. అలాగే మహాశ్రమల కాలంలో దేవుని వైపు తిరిగిన వారిని కూడా తీర్పు తీరుస్తాడు. విశ్వాసులమైన మనము అందరం కూడా ఒకానొక సమయంలో ఆయన ముందు తీర్పు కోసం నిలబడతాం. మనకు బహుమానం లభిస్తుందో లేదో తెలుసుకోవడానికి మన జీవితాలు పరీక్షించబడతాయి. ప్రియులారా, ఇంతకీ ఇక్కడ పౌలు చెప్పేది ఏమిటంటే, తిమోతి, నీవు ఆయన ముందు నీ జీవితం తీర్పు తీర్చబడడం కోసం నిలబడబోతున్నావు అనే వాస్తవాన్ని గమనించు, జాగ్రత్తగా మసలుకో అని ఆజ్ఞాపిస్తున్నట్లుగా చూస్తాం. తిమోతికి ఇవ్వబడిన ఈ సూచనలు ఆనాడు పౌలు తన నోటితో ఇచ్చిన సమయంలో ఉన్నట్లుగానే ఈరోజు మనకు కూడా సంబంధించినవే అని మనం గ్రహించాలి. ఈరోజు ఈ సమయంలో ఈ మాటలను ఇప్పుడు దేవుడు మీకు మరియు నాకు చెప్పే మాటలుగా ఉన్నాయని గ్రహించాలి. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఇప్పుడు గమనిద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ప్రియులారా, ఇక్కడ వాక్యమును ప్రకటించుము అంటే వాక్యాన్ని ప్రచారం చేయడం, దానిని ప్రసారం చేయడం, ప్రకటించడం అని అర్థం చేసుకోవాలి. ఈ మాట ఒక పెద్ద ర్యాలీలో నినాదించే, ప్రజలు ప్రతిస్పందించే నినాదం. మన దేశ స్వాతంత్ర సమరంలో ఎంతోమంది స్వాతంత్ర పోరాట యోధులు ఉద్యమం చేస్తున్నప్పుడు పలికినటువంటి ఎన్నో బలమైన నినాదాలు ఉండేవి. ఈరోజు విశ్వాసులుగా మన నినాదం ఏమిటంటే వాక్యమును ప్రకటించుము. ఇక అదేవిధంగా ఇదే వచనంలో సమయమందును అసమయమందును అనే మాటను కూడా గమనిస్తాం. ఈ మాటలోని అర్థం ఏమిటంటే ఏ సమయంలోనైనా మనము వాక్యాన్ని ప్రకటించగలగాలి. ఎవరైనా రాత్రి 2 గంటల సమయంలో మిమ్మల్ని లేపినా మీరు దేవుని వాక్యాన్ని ఇవ్వగలగాలి అని దీని భావం. అయితే ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి అని నేను కోరుతున్నాను. ఇక్కడ ఆయన బైబిల్ గురించి మాట్లాడమని చెప్పట్లేదు. ఒక బైబిల్ సెమినారిలో ఒక తెలివైన విద్యార్థి తరచుగా కొన్ని మంచి వ్యాఖ్యలు చేసేవాడు. ఒకరోజు అతడు ఆ సెమినారిలోని ప్రొఫెసర్తో, మీరు ఈ సెమినారీ నుండి మీకంటూ ఒక స్వంత బైబిల్ లేకుండానే పట్టభద్రులు కావచ్చు అని అన్నాడు. అతడు ఎందుకు అలా అన్నాడంటే, మనం బైబిల్ యొక్క నేపథ్యంను గురించి, దాని యొక్క వివరాలను గురించి చదివింది చాలా ఎక్కువ, కానీ బైబిల్ను, అందులోని సత్యాలను ధ్యానించింది మాత్రం చాలా తక్కువ. ఇక్కడ పౌలు మనతో చెప్పిన విశేషము లేదా బైబిల్ గురించి మాట్లాడడం అని కాదు, కానీ అందులోని వాక్యాన్ని ప్రకటించమని చెప్తున్నాడు. ఇక్కడ మరొక సూక్ష్మమైన విషయం ఏమిటంటే, పౌలు వాక్యము నుండి ప్రసంగించండి అని చెప్పలేదు. అతడు బైబిల్ నుండి ఒక వచనాన్ని ఎంచుకొని దాని చుట్టూ ఒక పెద్ద ఉపన్యాసాన్ని తయారు చేయమని కూడా చెప్పలేదు. ఎవరో అన్నట్లు అసందర్భ వాక్య ప్రసంగాలు గొప్ప సాకులు అవుతాయి. నాతోటి విశ్వాసులారా, నాతోటి దైవజనులారా, మనము దేవుని వాక్యం గురించి కానీ లేదా దేవుని వాక్యం నుండి కానీ ప్రసంగించకూడదు, కానీ దేవుని వాక్యాన్నే ప్రసంగించాలి. ప్రియులారా, ఈ సూక్ష్మమైన విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఇక్కడ ప్రయాసపడుము అనే పదానికి అర్థం శ్రద్ధగా ఉండు, లేదా మరింత బాగా చెప్పాలంటే అత్యవసరత అని అర్థం. ఇది మనపై ఒక బాధ్యతను సూచిస్తుంది. మనము నియంత్రణలో ఉండి దేవుని వాక్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. సమయమందును అసమయమందును అంటే దాని అర్థం, ప్రియులారా, రాత్రి పగలు ఏ సమయమైనా, సంవత్సరంలో ఎప్పుడైనా, ఏ పరిస్థితిలోనైనా ప్రకటించడానికి
సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. ఇక ఖండించుము అన్నప్పుడు ఇది దృఢ విశ్వాసముతో గట్టి ఒప్పుదలతో చేయాలి. గద్దించుము అంటే వాస్తవానికి బెదిరించడం. ఇది నాకు తెలిసిన ఒక సేవకుని గుర్తు చేస్తుంది. అతడు దేవుని యొక్క అద్భుతమైన సేవకుడు. అతడు తన కమిటీ సభ్యులను నిజంగా బెదిరించేవాడు. అనగా అతడు ఇలా అనేవాడు, నాకు డీకన్గా లేదా పరిచారకులుగా నిజంగా తమ బాధ్యతలను నిర్వహించకుండా పనిచేయని డీకను నాకు అక్కర్లేదు. వారు డీకన్గా పనిచేయాలనుకోకపోతే వారిని కమిటీలో ఉండకూడదు, ఉంచకూడదు అని చెప్పేవాడు. ఇలా చెప్పే ధైర్యం చాలామంది ప్రసంగికులకు ఉండదు, అలా ఉండలేరు. ఇక బుద్ధి చెప్పుము అనే మాటను ఇక్కడ చూస్తాం. అంటే ఆదరించడం. ప్రియులారా, విశ్వాసులకు నిజంగా ఆదరణ కావాల్సిన సమయాలు ఉంటాయి. అదేవిధంగా సంపూర్ణమైన దీర్ఘశాంతముతో అనే మాటను కూడా గమనిస్తాం. దీని భావం ఏమిటంటే దేవుని వాక్యాన్ని అందించే ప్రతి ఒక్కరూ చాలా సహనం కలిగి ఉండాలి. ఉపదేశించుచు అంటే ముందు చెప్పినట్లు బోధించుట అని అర్థం. ప్రతి సేవకుడికి బోధన పరిచర్య అనేది ఉండాలి. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని ప్రసంగించడం అనే అంశంలోనే ఇమిడి ఉన్నాయి. ఇక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలను గమనిద్దాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ప్రియులారా, హితబోధను సహింపక ఉండు కాలము వచ్చును. ఈరోజు మన సమాజము ఈ స్థితికి వచ్చిందేమో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు దేవుని వాక్య బోధన వినేవారి సంఖ్య చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మొత్తం జనాభాతో పోలిస్తే ఇది చాలా తక్కువ శాతం మాత్రమే. హితబోధను సహించే సంఘ సభ్యులు కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారు దానిని వినడానికి ఇష్టపడరు. అయితే ఇంతకీ వారు దేనిని ఇష్టపడుతున్నారు లేక దేనిని కోరుకుంటున్నారు? వారు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు ఈడవబడుతున్నారు. డాక్టర్ మార్విన్ విన్సెంట్ అనే ఒక గొప్ప దైవజనుడు ఈ వాక్యం యొక్క అర్థాన్ని వివరిస్తూ ఇలా చెప్పాడు. వారు బోధకులను సామూహికంగా ఆహ్వానిస్తారు. స్థిరపడని విశ్వాసం, సందేహం మరియు మతపరమైన విషయాలలో కేవలము ఆసక్తికరమైన ఊహాగానాలు ఉన్న కాలంలో అన్ని రకాల బోధకులు ఐగుప్తులోని ఈగల్లాగా గుంపులుగా వస్తారు. డిమాండ్ అనేది సరఫరాను సృష్టిస్తుంది. వినేవారు తమ సొంత బోధకులను ఆహ్వానించి తమకు అనుకూలంగా వారిని తయారు చేసుకుంటారు. అవసరమైతే ప్రజలు పూజించడానికి ఒక దూడను కోరుకుంటే ఆ దూడను తయారు చేసే పరిచర్య చేసేవాడు కూడా సులభంగానే వారికి దొరుకుతాడు. ప్రియులారా, ఈ మాటలు ఈరోజు ఖచ్చితంగా ఎంతో నిజం. ఇందులో ఎంతో వాస్తవం ఉన్నది. ఎవరో అన్నట్లు నేటి ఆధునిక ప్రసంగ వేదిక అనేది ఎలా ఉందంటే ప్రజలు వినడానికి ఇష్టపడేదాన్ని మళ్ళీ వారికే చెప్పే ఒక ప్రతిధ్వని పరికరంలాగా ఉంటున్నది. ప్రియులారా, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనే మాటను ఈ వచనంలో మనం గమనిస్తాం. డాక్టర్ విన్సెంట్ అనే వ్యక్తి తన పుస్తకంలో పేర్కొన్న మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్ ఇటువంటి కొందరు ఉపదేశకులను ఉద్దేశించి అందులో ఇలా వర్ణించాడు. శారీరకంగా కాకపోయినా కవ్వింపజేసే వాటి ద్వారా దురదతో ఉన్న వారి చెవులను తృప్తిపరుస్తున్నారు. సెనేకా అనే భక్తుడు ఇలా అంటాడు, కొందరు నేర్చుకోవడానికి కాదు కానీ వినడానికి మాత్రమే వస్తారు. ఏదో థియేటర్కు వెళ్ళినట్లు ఆనందం కోసం మాట్లాడే మాటలు లేదా కథలతో వారి చెవులను రంజింప చేయడానికి అన్నట్లుగా మందిరాలకు వెళ్తుంటారు. ప్రియులారా, నిజంగా ఇది ఈ రోజుకు ఎంతో తగిన వివరణగా ఉంటున్నది. ఎవరో ఒకానొక వ్యక్తి అన్నట్లుగా కొందరు కళ్ళు మూసుకోవడానికి, మరికొందరు అవే కళ్ళతో ఇతరుల బట్టలను చూడడానికి దేవుని మందిరానికి వెళ్తున్నారు. అంటే వారు హిత బోధను అనగా ఆరోగ్యకరమైన బోధను వినడానికి దేవుని మందిరానికి వెళ్ళరు. వారు దేవుని వాక్యం వినడానికి ఇష్టపడరు.
వారికి దానికి బదులుగా ఇంకా ఏదో కావాలి. డాక్టర్ వారెన్ వియర్స్బీ అనే భక్తుడు ఇలా అన్నాడు: ప్రజలు సత్యాన్ని కాకుండా తమను సంతోషపెట్టేదాన్ని వింటారు. వారు కాంతిని కాదు, వెచ్చదనాన్ని కోరుకుంటారు. వారు దేవుని వాక్యం కాదు, వారి స్వంత భావాలను ప్రతిధ్వనించే దాన్ని ఆశిస్తారు. ప్రియులారా, ఈరోజు అనేక సంఘాలు ఈ స్థితిలోనే ఉన్నాయి. ప్రజలు నిజమైన బోధను కోరుకోరు. వారు తమ చెవులకు ఇష్టమైన మాటలు వినాలనుకుంటారు. కానీ దేవుని సేవకులుగా అది ఎంత కఠినంగా ఉన్నప్పటికీ మనము సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. ఇలాంటి వారికి క్రైస్తవ ప్రదర్శనకారుల నుండి మతపరమైన వినోదం కావాలి. వారి చెవులను కవ్వింపజేసేవారు కావాలి. ఈరోజు సంఘాల్లో క్రొత్తదనం పట్ల అమితమైన ప్రేమ ఉంది. అందులో భావోద్వేగ పూరిత సినిమాలు, ఆయా రకాల పోటీలు, కాళ్ళను కదిలించే సంగీతం, రంగురంగుల లైట్లు మొదలైనవి అక్కడ వారికి ఉండాలి. కేవలం బైబిల్ను తెరిచి బోధించే వ్యక్తిని వారు తిరస్కరిస్తారు. అయితే లోతు లేని మత వినోదాన్ని పంచే వ్యక్తి ఒక గొప్ప సెలబ్రిటీ అవుతాడు. మరియు 4వ వచనం సూచించేది ఏమిటంటే, ఈ ఆశలను వెంబడించే క్రమంలో వారి దురద చెవులు త్వరలోనే చెవుడు పట్టినవిగా మారతాయి. ప్రజలు సత్యం నుండి దూరంగా మరియు మానవ నిర్మిత కల్పిత కథలను నమ్మడం ప్రారంభిస్తారు. ఇక అదేవిధంగా ఈ వచనంలో సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అనే మాటను గమనిస్తాం. అనగా వారికి క్రొత్తదనం కావాలి, వారిని వినోదింపజేసేది కావాలి. నేటి విశ్వాసులకు క్రీస్తు కంటే క్రీస్తు విరోధి పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. దురద చెవులు గలవారు చాలామంది ఉన్నారు. వారు ఈ విచిత్రమైన అసాధారణమైన విషయాల గురించి వినడానికి ఇష్టపడతారు. వారు వినోదాన్ని కోరుకుంటారు. కానీ దేవుని వాక్యం అందించబడడం వారు ససేమిరా ఇష్టపడరు. చాలామందికి దేవుని యొక్క వాక్య ప్రసంగాలు వినడం ప్రారంభించినప్పుడు చాలాసార్లు ప్రసంగికుని యాస మాత్రమే కాదు, అతడు చెప్పేది ఏది కూడా వారికి నచ్చదు. అతడు వారిని మొత్తుతున్నాడని చాలామంది ఆరోపిస్తుంటారు. వాస్తవానికి ఏ దైవ సేవకుడు ఎవరిని మొత్తడం లేదు. కేవలం దేవుని వాక్యం అలా చేస్తుంది. వారు కేవలం లేఖనాలను ప్రసంగిస్తున్నారు అంతే. ఆ తర్వాత ప్రజలు దేవుని వాక్యాన్ని క్రమంగా వినడం కొనసాగించినప్పుడు దేవుని వాక్యం వారికి మేలు చేస్తుందని గ్రహించిన వారు ఎంతోమంది ఉంటున్నారు. ప్రియులారా, వాక్యాన్ని ఎప్పుడు వినని అనేక మంది ఉన్నారని నాకు తెలుసు. వారు వినడం ప్రారంభించి తర్వాత క్రమేపీ నెమ్మదిగా నిష్క్రమించారు. ఎందుకంటే వారు దేవుని వాక్యం వినడానికి ఇష్టపడలేదు. వారికి వినోదం కావాలి. ఇక ఇప్పుడు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. అయితే నీవు అన్ని విషయాలలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇక్కడ సువార్తికుని పని అంటే ఈరోజు మనము అర్థం చేసుకున్నట్లు కాదు. పౌలు కాలంలో సువార్తికుడు అంటే ప్రయాణించే బోధకుడు, ఒక మిషనరీ. ఆ అర్థంతో చూస్తే పౌలు ఒక సువార్తికుడుగా ఉన్నాడు. ఇప్పుడు పౌలు తిమోతితో తనతో కలిసి ఉన్నప్పుడు చేసిన సువార్తికుని పని చేయము అని చెప్తున్నాడు. ఇక ఈ వచనంలో శ్రమపడుము అనే మాటను కూడా గమనిస్తాం. చివరి రోజుల్లో దేవుని వాక్యం ప్రకటిస్తున్నందుకు తిమోతి ఇబ్బందులను ఎదుర్కొంటాడని అతడు ముందుగానే హెచ్చరించాడు. ప్రియులారా, విశ్వాసులుగా మన విశ్వాస జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని హెచ్చరింపబడుతున్నాం. ఒకానొక రోజు మనము క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట మన క్రియలను బట్టి తీర్పు తీర్చబడతామని గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యాన్నే మనము ప్రకటిస్తూ ఉండాలి. ప్రతి సమయంలో ప్రభు పని కొరకు ప్రయాసపడడానికి సిద్ధంగా ఉండాలి. సహనముతో, దీర్ఘశాంతముతో దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఖండించే విషయంలో, గద్దించే విషయంలో, బుద్ధి చెప్పే విషయంలో మనము క్రియాపూర్వకంగా పనిచేస్తూ ఉండాలి. నేటి దినాల్లో సంఘములోని ప్రజలు హితబోధను వినడానికి ఇష్టపడడం లేదు. దేవుని బోధను వినే విషయంలో నేటి దినాల్లో
చాలామంది దురద చెవులు గలవారిగా ఉంటున్నారు. కల్పన కథలను చెప్పేవారిని తమకు బోధకులుగా ఉండాలని ఆశపడుచున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి భయంకరమైన దినాల్లో నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నది? ఈ లోకంలో కలిసిపోయి లోకంలో రాజీ పడిపోయి జీవిస్తున్నావా? లేక దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తూ హితబోధను వింటూ దేవుని వాక్యంలో ఎదుగుచున్నావా? నిన్ను నీవు కాపాడుకుంటూ దేవునిలో కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థించుకుందాం. రక్షకుడును ప్రభువైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ దినము మీరు మీ సందేశంని అందించిన విధానానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ వాక్యము ఎంతో శ్రేష్టమైనది, బలమైనది. నీ వాక్యపు హెచ్చరికలకై నీకు వందనాలు. ఈ చివరి రోజుల్లో ఉంటున్న మాకు మేలు కొలుపుగా ఇస్తున్నటువంటి ప్రతి సత్యానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇందులో విన్న ప్రతి సత్యాన్ని మేము అన్వయించుకోవడానికి నీ కృపా సహాయం దయచేయమని మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మరియు మీరు దాన్ని ఆస్వాదించారని విశ్వసిస్తున్నాం. విశ్వాసులుగా ఈ వాక్యపు హెచ్చరికలను మీ జీవితాలకు అన్వయించుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడాలనేదే మా కోరిక. మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్కి కాల్ చేయడానికి సంకోచించకండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాం. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.